హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడిపోయి ఆస్ట్రేలియాతో ఓడిఐ సిరీస్ కూడా ఇండియా కోల్పోయింది. ఫస్ట్ మ్యాచ్ కంటే సెకండ్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేసిన టీం, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ బెటర్, బట్ నాట్ ఎనఫ్, డెఫినెట్లీ నాట్ ఎనఫ్. ఇంకొక 20-30 రన్స్ చేసి ఉంటే బాగుండేదేమో. క్యాచ్లు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్యాచెస్ వదిలేశారు. బట్ ఇట్ వాజ్ ఎ టైట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేస్తే. ఇక్కడ కూడా టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. పిచ్ వాజ్ వన్స్ అగైన్ స్పైసీ. ఇక్కడ మీకు బౌన్స్ కూడా ఉంది. బౌన్స్ కంటే కూడా మెయిన్గా సైడ్ వేస్ మూమెంట్, సీమ్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉంది. బాల్ ఓల్డ్ అయిన తర్వాత బాగానే ఉంది, కానీ మొదట్లో 10-15 అవర్స్లో చాలా డిఫికల్ట్ బ్యాటింగ్ కండిషన్స్ అని చెప్పి కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అన్నాడు. సో ఇండియా ఎప్పటిలాగే తొందరగా వికెట్స్ కోల్పోవడం, వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం, సిరీస్ ఓడిపోవడం కంటే కూడా వరుసగా 2 డక్అవుట్స్ బై విరాట్ కోహ్లీ, అది ఈ మ్యాచ్లో పెద్ద సెన్సేషన్ అయింది. విరాట్ కోహ్లీ తన కెరియర్లో మొట్టమొదటిసారి, ఇంటర్నేషనల్ కెరియర్లో వరుసగా 2 సార్లు డక్అవుట్ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్లో 8 balls, ఇక్కడ జస్ట్ ఈ లాస్టెడ్ 4 balls. వాజ్ అవుట్ ఎల్బిడబ్ల్యూ టు జేవియర్ బ్యాట్లెట్. ప్లమ్ ఇన్ ఫ్రంట్, అది దానికి కనీసం రివ్యూకి వెళ్లాల్సిన అవసరం కూడా కనబడలేదు. అంత బాల్ మామూలుగా హైట్ కూడా తక్కువ, కొంచెం స్కిడ్ అయినట్టుగా ఉంది. స్ట్రైట్ అయింది బాల్. అవుట్ స్వింగర్ ట్రై చేశానని చెప్పాడు బౌలర్, కానీ బాల్ స్ట్రైట్ అయింది. అండ్ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా రస్టీగా కనిపించాడు, షార్ట్ ఆఫ్ ప్రాక్టీస్గా కనిపించాడు. అతని ఫేస్లో కూడా కాన్ఫిడెన్స్ కనబడలేదు. బట్ రోహిత్ శర్మ ఇనీషియల్గా స్ట్రగుల్ అయ్యాడు, బికాస్ బౌలింగ్ వాజ్ వెరీ గుడ్, పర్టికులర్లీ ఫ్రమ్ హ్యాజల్వుడ్. ఫస్ట్ 40 balsలో 14 runs చేశాడు. తర్వాత రికవర్ అయ్యాడు. ఈ స్కోర్డ్ హాఫ్ సెంచరీ. అతను శ్రేయస్ అయ్యర్ కలిసి ఇద్దరు హాఫ్ సెంచరీ చేసి ఒక 118 runs పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య చూసాం. సో ఇండియా రికవర్ అయింది, 17 for 2 నుంచి రికవర్ అయింది. శుభ్మన్ గిల్ కూడా తొందరగా అవుట్ అయ్యాడు. ఫస్ట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్ ఆఫ్ జాష్ హ్యాజల్వుడ్ బౌల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పెల్స్ వీ హావ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. 7 overs స్పెల్ వేశాడు. దాంట్లో ప్రతి బాల్కి హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ ఎఫర్ట్, కానీ వితౌట్ రివార్డ్. మొత్తం 10 overs కూడా 29 runs ఇచ్చాడు, వికెట్ రాలేదు. కెప్టెన్ కూడా అదే అన్నాడు, మోస్ట్ అన్ఫ్రూట్ఫుల్ స్పెల్ అని చెప్పి. అంత మంచి బౌలింగ్ వేసి కూడా వికెట్ రాలేదు. అండ్ హీ వాజ్ వెరీ యాక్యురేట్ అండ్ హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, హీ వాజ్ మూవింగ్ ద బాల్. సో అంత మంచి బౌలింగ్ చేసి, కానీ దానివల్ల అదర్ ఎండ్లో వికెట్స్ వచ్చాయి. పర్టికులర్లీ శుభ్మన్ గిల్ ఎప్పుడైతే హ్యాజల్వుడ్ రన్స్ రాకుండా టైట్ చేస్తున్నాడో, హీ ట్రైడ్ టు చార్జ్ బార్ట్లెట్ అండ్ వాజ్ కాట్ ఎట్ మిడ్ ఆఫ్. సో హ్యాజల్వుడ్ స్పెల్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ బార్ట్లెట్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. హీ గాట్ 3 wickets. మిడిల్ ఓవర్స్లో ఆడమ్ జాంపా సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ రోహిత్ అండ్ శ్రేయస్ అయ్యర్ బాగానే ఉంది, కానీ ఆ తర్వాత మనకి మిగతా వాళ్ళు పెద్దగా కంట్రిబ్యూట్ చేయలేదు, ఇంక్లూడింగ్ కేఎల్ రాహుల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, నితీష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆడమ్ జాంపాని మీద పెద్ద షాట్స్ కొట్టడానికి ప్రయత్నం చేసేది, కానీ రన్స్ రావట్లేదు. సో దే ట్రై టు ప్లే బిగ్ షాట్స్ అగేన్స్ట్ ఆడమ్ జాంపా, ఎందుకంటే సైడ్ బౌండరీస్ చిన్నగా ఉన్నాయి, కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళు అవుట్ అయ్యారు. జాంపా బ్రేక్స్ వేసాడు మిడిల్ ఓవర్స్లో, 4 wickets తీసుకున్నాడు. ఈ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, రిటర్నింగ్ టు ఇంటర్నేషనల్ క్రికెట్. ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు అతను, కానీ ఈ మ్యాచ్లో వచ్చి తన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది, ఒక రిస్ట్ స్పిన్నర్ ఎంత ఇంపార్టెంట్ అనేది అతను ప్రూవ్ చేశాడు. ఇండియా మాత్రం రిస్ట్ స్పిన్నర్స్ని ఆడించలేదు. వన్స్ అగైన్ సేమ్ 11th వెళ్ళి కుల్దీప్ యాదవ్ ఆడి ఉంటే ఈ మ్యాచ్లో గెలిచేవారేమో. రిస్ట్ స్పిన్నర్స్ కొంత హెల్ప్ ఉంది అక్కడ పిచ్లో. మన స్పిన్నర్స్ కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టారు, కానీ దే డి నాట్ చేంజ్ ది 11, సేమ్ 11తో వెళ్ళారు. లాస్ట్లో ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు లాస్ట్లో దేర్ వాజ్ ఏ పార్ట్నర్షిప్ బిట్వీన్, మనం రేర్గా చూస్తాం ఇండియన్ టైలెండర్స్ బ్యాటింగ్ బాగా చేయడం. హర్షిత్ రాణా జాంపా ఓవర్లో 3 4 కొట్టాడు. ఆ తర్వాత స్టార్క్ వేసిన ఓవర్లో హర్షదీప్ 2 4 కొట్టాడు. హర్షదీప్ కూడా ఛార్జింగ్ డౌన్ ద వికెట్ ఆర్ లీవింగ్ స్టంప్స్. సో హర్షదీప్ అగ్రెసివ్ ఇంటెంట్ బాగా అనిపించింది. హర్షిత్ రాణా కూడా 3 మంచి 4s కొట్టాడు. ఈ వాజ్ ఆల్సో లుకింగ్ గుడ్. సో ఇద్దరు కలిసి ఒక 37 runs ఎంత యాడ్ చేశారు. ఆ పార్ట్నర్షిప్ బాగా అనిపించింది. దానివల్ల ఇండియా స్కోర్ 250 దాటి 267, ఐ థింక్ దే స్కోర్ 267, లుక్డ్ ఏ గుడ్ స్కోర్.
అలాంటి పిచ్ మీద 267 మంచి స్కోర్గా అనిపించింది. శ్రేయస్ అయ్యర్ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్, ఎందుకంటే అతను చేసిన 50 ఈ లుక్డ్ ఫ్లూయెంట్ అండ్ మోర్ అష్యూర్డ్ కంపేర్డ్ టు రోహిత్ శర్మ. కానీ ఇద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్. అలాగే అక్షర్ కూడా మరొకసారి తన యూస్ఫుల్ కంట్రిబ్యూషన్ ఒక 44 రన్స్ అతను చేశాడు. సో ఇండియా స్కోర్ డిఫెండ్ చేసే ప్రయత్నంలో ఎర్లీగా మనకి వికెట్ వచ్చింది. మార్ష్ని తొందరగా అవుట్ చేయగలిగాడు. లాస్ట్ మ్యాచ్లో అంత బాగా ఆడిన మార్ష్ని హర్షదీప్ అవుట్ చేయగలిగాడు. ట్రావిస్ హెడ్ వికెట్ హర్షిత్ రాణా అందించాడు, బాగానే ఉంది. కానీ మాథ్యూ షాట్ తనకి 17th వన్డే అండ్ ఈ స్కోర్డ్ 70. అతను 2 క్యాచ్లు వదిలేశారు, అక్షర్ ఒకటి, తర్వాత సిరాజ్ ఒకటి. అది చాలా కాస్ట్లీగా పరిణమించింది మనకి. క్యాచ్లు పట్టుకుని ఉంటే మ్యాచ్ డిఫరెంట్గా ఉండేది. ఎందుకంటే షార్ట్ 70 చేసినప్పటికీ, హాఫ్ సెంచరీ చేసినప్పటికీ అదర్ ఎండ్లో వికెట్స్ రెగ్యులర్ ఇంటర్వల్స్ పడుతూనే ఉన్నాయి. అలాంటి సిచ్యుయేషన్లో క్యాచ్లు కనుక పట్టుకుని ఉంటే ఇండియా మ్యాచ్ గెలిచేదేమో. ఈవెన్ నితీష్ రెడ్డి డ్రాప్ ఏ డిఫికల్ట్ ఛాన్స్, అది అంటే షార్ప్ ఛాన్స్ అది. సో 3 క్యాచ్లు వదిలేశాడు ఇండియన్ ఫీల్డర్స్. అది చాలా కాస్ట్లీగా మనకి పరిణమించింది. హర్షిత్ రాణాకి 2 వికెట్లు వచ్చాయి. అక్షర్ ఆల్సో బౌల్డ్ వెల్. వాషింగ్టన్ 2 వికెట్స్ వచ్చాయి. బౌలింగ్ బాగానే ఉంది, అందరూ బాగానే బౌలింగ్ వేశారు. కానీ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్. చివరిలో ఒక మంచి 50 రన్ పార్ట్నర్షిప్ మనం చూసాం 6th వికెట్కి బిట్వీన్ మిచ్ ఓవెన్ అండ్ కూపర్ కార్నలీ. అది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆస్ట్రేలియాస్ విన్. అక్కడ కనుక వికెట్ పడి ఉంటే పరిస్థితి డిఫరెంట్గా ఉంది. మిచ్ ఓవెన్ వాజ్ వెరీ గుడ్. అతను లాస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేశాడు, కానీ అతనికి బ్యాటింగ్ రాలేదు. కానీ ఇక్కడ ఫస్ట్ తన డెబ్యూ ఇన్నింగ్స్లో 36 ఎంతో చేశాడు. అతను 3 సిక్స్లు కొట్టాడు. ఈజ్ అ బిగ్ మ్యాన్ అండ్ క్లీన్ హిట్టింగ్ అతని నుంచి మనం చూసాం. ముఖ్యంగా సైడ్ బౌండరీస్, చిన్నగా ఉండే సైడ్ బౌండరీస్ని చక్కగా యూజ్ చేసుకున్నాడు అతను. సో అతను ఆడిన క్యామియో ఇన్నింగ్స్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ కార్నలీ లుక్ వెరీ వెరీ సాలిడ్. అతను 61 ఎంతో చేసి నాట్అవుట్గా నిలబడ్డాడు అతను. అతను ఇద్దరు కలిసి వాళ్ళ పార్ట్నర్షిప్ దట్ సెటిల్ ద ఇష్యూ. లాస్ట్లో వికెట్స్ పడ్డాయి. మిచ్ ఓవెన్ అవుట్ అయ్యాడు, తర్వాత కూడా స్టార్క్ అవుట్ అయ్యాడు. మన వికెట్ పడుతున్నా సరే 8 వికెట్స్ కోల్పోయారు వాళ్ళు. జస్ట్ 2 వికెట్స్తో గెలిచారు. బట్ విక్టరీ వాజ్ నెవర్ ఇన్ డౌట్. అందులో మిచ్ ఓవెన్ కొట్టిన భారీ షాట్స్ వల్ల మీకు మీకు రన్ రేట్ ప్రెషర్ కూడా లేదు. సో 47th ఓవర్లోనే గెలిచేశారు వాళ్ళు. బట్ ఓన్లీ 2 వికెట్స్ రిమైన్ బిట్వీన్ దెమ్ అండ్ ఇండియాస్ విక్టరీ. సో ఇట్ వాస్ డెఫినెట్లీ ఏ గుడ్ మ్యాచ్. బట్ ఇండియాకి డిసప్పాయింటింగ్. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ వెళ్తూ క్రౌడ్కి వేవ్ చేశాడు. క్రౌడ్ కూడా అతనికి ఒక ఓవేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మళ్ళీ ఆడకపోవచ్చు. తన ఫేవరెట్ గ్రౌండ్ ఎడ్లైడ్లో ఎప్పుడు ఎంత బాగా చేసిన వాడు ఒక డక్అవుట్ చేసి వరుసగా సెకండ్ డక్అవుట్ చేసి, దట్ ఈస్ క్రికెట్. క్రికెట్ క్యాన్ బి క్రూయల్ ఎట్ టైమ్స్. మీకు అంత ఫేవరెట్ గ్రౌండ్ అది, 5 సెంచరీలు, ప్రతి ఫార్మాట్లో 50+ యావరేజ్ ఉన్న గ్రౌండ్లో తన ఆఖరి మ్యాచ్ ఆడుతూ డక్అవుట్ అవ్వడం నిజంగా చాలా చాలా హార్ట్ బ్రేకింగ్ అతనికి కానీ అతని ఫ్యాన్స్కి కానీ. సో రోహిత్ శర్మ రిటర్న్ టు ఫామ్ ఇస్ సమ్వాట్. రిటర్న్ టు ఫామ్ అంటే రిటర్న్ టు ఫామ్ కాదు. ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ స్క్రాచీ 50 అయినా స్టిల్ 50 is 50. బట్ విరాట్ కోహ్లీ నెక్స్ట్ మ్యాచ్లో అయినా రికవర్ అవుతాడేమో చూడాలి. కానీ చాలామంది అనడం ఏంటంటే అతని ఫేస్లో ఆ ఇంటెన్సిటీ కనబడట్లేదు. డెఫినెట్లీ షార్ట్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్, దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. బట్ ఓవరాల్గా ఇండియా బాగానే పర్ఫామ్ చేసింది, బట్ నాట్ ఎనఫ్. ఆస్ట్రేలియా మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ కొత్త ప్లేయర్స్ లైక్ షార్ట్ కానీ, మిచ్ ఓవెన్, కార్నలీ వీళ్ళందరూ బాగా పర్ఫామ్ చేశారు. బౌలింగ్లో బాట్లెట్ కూడా రెగ్యులర్ మెంబర్ కాదు, అతను కూడా 3 వికెట్స్ వచ్చాయి. సో ఓవరాల్గా దే మస్ట్ బి హ్యాపీ విత్ ది పర్ఫార్మెన్స్. వాళ్ళు కూడా ఆఫ్ న్యూ కమర్స్, వాళ్ళు కూడా ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నారు. ఆ ఫేజ్లో వాళ్ళకి కొత్త కొరలు బాగా పర్ఫామ్ చేయడం, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి. బట్ ఓవరాల్గా ఇండియన్ టీం వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం, ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బ్యాటింగ్ లైనప్ చూస్తే మన బ్యాటింగ్ లైనప్ చాలా చాలా సాలిడ్ బ్యాటింగ్ లైనప్. కానీ ఎప్పుడైతే పిచ్ బౌలర్స్కి అనుకూలిస్తుందో మన బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేయడం అనేది మనం చూసాం. సో ఇది సెకండ్ టైం అయింది. టాస్ ఓడిపోవడం డెఫినెట్గా డిసడ్వాంటేజ్ కాదంటలేదు. కానీ మీకు ఫేవరబుల్ కండిషన్స్లోనే బాగా ఆడుతూ ఉంటే ఎట్లా? ఈవెన్ టఫ్ కండిషన్స్లో కూడా యూ షుడ్ షో దట్ క్యారెక్టర్. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ మిస్సింగ్.